దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా, మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో బామ్మ, ఏంటిది రక్తం కారుతోంది? ఇది ఒకసారి నన్ను చూడండి. నా తల్లే, నీకున్న శ్రద్ధ ఈ ముసలోడికి లేకుండా పోయింది. పట్టి తీస్తానా? అమ్మమ్మమ్మ వద్దు, ఈ పట్టీలు తీయాలంటే ఈ ముసలోడే తీయాలి. ఎందుకంత మొండితనం బామ్మ? ఈ మొండి ఇప్పుడు కాదమ్మా, మా పెళ్ళైన కొత్త నుంచి ఉంది. అదేంటి? ఈయన గారు నా మొదటి సంపాదనతో తీసుకొచ్చాను, చచ్చేదాకా వీటిని తీయకూడదు అని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నేను పట్టీలేసుకుని తిరుగుతుంటే 16 ఏళ్ల పడుచు పిల్ల కనిపిస్తానంట. అట్ట ముసి నవ్వులు నవ్వద్దు, నాకు తిక్క రేగుద్ది. ఆ నవ్వులతోనే నాకు కొంప ముంచావు. ఏమండి 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 ఇది వస్తుందయ్యో. ఏమండి పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఇక్కడ తాకున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్ల అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా? గేదలా అరవమంటారా? పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. ఏంటి ముసలి, అలిగావా? అందరి ముందు నా పరువు తీసావు కదంటే. అయినా అట రంకి లేకపోతే పుండైందని చెప్పొచ్చుగా. వారం రోజుల నుంచి ఇట్టాగే తిరుగుతున్నా, నన్ను గమనిస్తేగా. ఈ మధ్యన కొంచెం చూపు మందగించిందిలే. చూపు మందగించిందా? కళ్ళజోడు మార్చాలేమోనయ్యా? లేదు 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 లేదు, ఊరికి అన్నాలేరా. అంటే సారీరా. అయినా నువ్వు ఉండగా నాకు చూపు తక్కువేంటే?
బామ్మ అనుకున్నా. బామ్మకు వంక మాకు తెలీదు. బాబా మనోడా రే 2 రోజులు ఆగరా, వ్రతం అయిపోద్ది. నాయుడు, ఒరే నాయుడు, ఎక్కడ చచ్చావురా? అమ్మగారు ఆటకు మీద బెల్లం తీ. అమ్మగారు బొబ్బట్లు చేయాలి. బొబ్బట్లా? మరి చెప్పలేదేమే? చెప్తే ఏం చేస్తా? ఆటకి బెల్లం తీస్తావా? మీరు నీ తాతయ్యకు బొబ్బట్లు చాలా ఇష్టం. నువ్వుండ్రా, నేను ఎక్కుతాను. నువ్వు పెద్దయ్యా, నేను ఎక్కుతాను. నువ్వు నీ ఎంకి కలిపి గడ్డి మావులు ఎక్కండి. తప్పక గట్టిగా పట్టుకో. తాతయ్య బెల్లమమ్మ తాతయ్య నువ్వు ఉండి తాతయ్య, నేను ఎక్కుతాను. అసలు బొబ్బట్లకి ఎలాంటి బెల్లం వాడాలో నీకు తెలుసంట్రా. గట్టిగా పట్టుకో. బొబ్బట్ల కోసం అట్టకేంటి ఇల్లు కప్పు అయినా ఎక్కుతా. గట్టిగా పట్టుకుంటా రే, కింద గట్టిగా రా. అబ్బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చేమల ముట్టని బెల్లం. మనవడా, ఈ బెల్లంతో బొబ్బట్లు చేసుకుని ఆటి మీద నెయ్యి వేసుకుని మడత పెట్టి తింటే ఉంటుంది. బెల్లంతో పని ఉండదురా. గట్టిగా పట్టుకరా రే. 2 చేతులతో పట్టుకో. బెల్లం కింద పడితే చితిపోతే. అయ్యో అదేంటమ్మా? ఏంటో ముసల్దానా నిత్యం తీసేసావా? బొబ్బట్లు పూర్తయ్యి అవన్నీ మేము తినే వరకు నువ్వు అక్కడే తగలడు. అసలు నిన్ను. ఒరే నాయుడు, ఇలా ఇవ్వు. నాకు తెలియకుండా నిచ్చినేసావో కాళ్ళు అమ్మ పాపం తాతయ్య, ఏంటి పాప లేదు పుణ్యం లేదు. ఓసి ముసల్లక్క, నన్ను ఇంత మోసం చేస్తావంటే నన్ను కిందకు దిగని నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. ఇదిగదిగా అట్లా ఊపుకుంటున్నాడు బాక. ఆ ఊపుడే నన్ను లటక్కన ముగ్గులో పడేసింది. చిచ్చి, అసలు ఆరగాలే తగలకూడదు అనుకున్నా. అమ్మమ్మమ్మమ్మ, 60 సంవత్సరాల నుంచి నీ అమ్మక్కడి బంగారంగాను నాకు నరకం చూపిస్తున్నావు కదంటే. ఎబా, ఎవడు ఎన్ని చెప్పినా ఎన్నావు. ఇవాళతో నీకు నాకు విడాకులే. విడాకులే పో. బామ్మ, పాపం తాతయ్యకి బొబ్బట్లు పెట్టొచ్చు కదా. నీకేమమ్మా ఎన్నన్నా చెప్తావు. మీ తాతయ్యకు షుగరు. ఈ బొబ్బట్లు తిని షుగర్ ఎక్కువైతే చచ్చూరుకుంటాడు. అప్పుడు నేను చావాలి. తిను బాబు, తినమ్మా. కొంచెం నెయ్యి అయినా. జాలేవే తినలేను. ఏ అటుకెక్కి అంతగా రెంకలేసావు? ఆ మాత్రం తినలేవా? ఒక్క ముక్క చెప్పనా? ఇన్నేళ్ళ మన సంసారంలో నువ్వెన్నిసార్లు బొబ్బట్లు చేసి పెట్టినా అంత రుచిగా ఇంకెప్పుడు చేయలేదు అనిపిస్తుంది. నీకోసమే ప్రత్యేకంగా చేశానయ్యా. అబ్బా, ఇంకొక్క ముక్క తింటానే, అంతకంటే వద్దు. అమ్మా, నువ్వు ఇంత కిల్లడి అనుకోలేదు. మా ఎదురుకుండేమో తాతయ్యకి బొబ్బట్లు పెట్టినావు, ఇప్పుడేమో కొసరి పెడుతున్నావు. నీ చేతో నాకు కూడా పెట్టు. వీర్రాజు, ఇందులో అసలు బెల్లమే లేదు. నువ్వేమో రుచిగా ఉందని మెచ్చుకుందంటున్నావు. ఎవడేడు ఈ ఏ బొబ్బట్లు అది పెళ్ళం చెత్త తినమను. ఎంత రుచిగా ఉంటాయో ఆడికే తెలుసు. అవునరా, వెళ్ళి నీ పెళ్ళం చేత తిను. చిరాకు తెప్పించుకో, దూరం జరుగు. ఏంటో ఈ మధ్య నువ్వు ఎక్కువ విసుక్కుంటున్నావు. నువ్వా? ఏంటిది? డబ్బు. నన్ను పెళ్లి చేసుకుని ఈ డబ్బు కూడా తీసుకో. నువ్వు డబ్బుకు లొంగవని నాకు తెలుసు, కానీ నేనేమి ఇవ్వగలను చెప్పాలి కదా. పెళ్లికి ముందే నాకు నేను సమర్పించుకోవడానికి కూడా రెడీ. అమ్మయ్యా, పద అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇదిగో, నీకింత ముందే చెప్పాను కదా నాకు ఆల్రెడీ పెళ్ళి అయిందని. నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు అభ్యంతరం ఉంది. నేను నా పిల్లాన్ని ప్రేమిస్తున్నాను, తను నేను వదులుకోలేను. నీ భార్య నిన్ను చవడం చేసి ఆడిస్తుందని ఊరంతా అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు కదా అని చెప్పి తను నేను వదులుకోలేను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని తను నేను మోసం చేయలేను. ఏ విషయంలోనైనా గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. నువ్వు తను ప్రేమిస్తున్నావు సరే, తను నిన్ను ప్రేమించాలిగా. ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు, ప్రేమ. ప్రేమించాలి గాని తిరిగి ఆశించకూడదు. పెళ్లి ఇన్నేళ్లైనా పిల్లలు కలక్కపోవడానికి లోపం మీదే అంటున్నారు. నిజం నాకు తెలుసు. కనీసం పిల్లల కోసమైనా నన్ను పెళ్లి చేసుకోండి. నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నా భార్యను చూస్తే నాకు పిల్లలు లేరనే విషయమే గుర్తురాదు.
నా భార్య నా కూతురు, తనే నా పాప. మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు. గుడ్ బై ఫర్ ఎవర్. అది ఈ రోజుతో దాంపత్య వ్రతం పూర్తయింది. ఈ రాత్రికి మీరిద్దరూ ఒకటవడంతో వ్రతం సంపూర్ణమవుతుంది. రేయ్ నాయుడు, అయ్యా ఆ గేదట్ట అరుస్తుంటే వినపడతలేదంటరా, దాన్ని తీసుకెళ్ళి దున్నపోతు పక్కన కట్టే. గురువు గారు, గేదరిస్తే గెడ్డేయాలి గాని ఇలా దున్నపోతు దగ్గర తీసుకెళ్ళడం ఎందుకు? యక్ష ప్రశ్న. గేదె గడ్డి కావాలని కాదురా, మగతోడు కోసం అరుస్తున్నది. ఆహా, గేదె అరుపు విని దాని ఆకలేంటో చెప్పేశారు. మీరు చాలా గొప్పలు గురుగారు. ఎందులో? ఇటువంటి దొంగ వ్రతాలు చేయించడంలోనా? శాస్త్రి, అయినా జంతువులకు వ్రతాలతో పని లేదురా. గేదెను దున్నపోతు దగ్గరికి తీసుకెళ్తే చాలు, ఆవును ఆంపోతు దగ్గరికి తీసుకెళ్తే చాలు, పని జరిగిపోతుంది. మనుషులకే వ్రతాలు వంకాయలు. పాపం పెద్దయ్య మనవడి కాపురం నిలబెట్టడం కోసం పెద్ద వ్రతమే చేశాడు. శాస్త్రి ఇంకా చాలు, నోరు మొయ్యి.